క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య సందేశములోనికి మీకందరికీ స్వాగతం. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యం. తనతో ఉండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. నేడు మనం చదువుతున్న సువార్త పఠనములో యేసు ప్రభువు తన సంఘాన్ని నడిపించుటకు అనుచరులుగా, నాయకులుగా శిష్యులను నియమించినట్లు మనం చూస్తున్నాము. యేసు ప్రభువు శిష్యులను ఇదిగో ఎన్నుకున్నారు. కానీ యేసు ప్రభుని యొక్క ఎన్నికలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటి ఆ ప్రత్యేకత? మామూలుగా అయితే ఒక వ్యక్తి యొక్క సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ సంఘం యొక్క అభివృద్ధి కోసం, దాని యొక్క అభివృద్ధిని కోరుతూ బుద్ధిమంతులను, శక్తిమంతులను, తెలివితేటలు గలవారిని ఎన్నుకుంటారు అనుచరులుగా. కానీ యేసు ప్రభువు ఇక్కడ పాపులను, బలహీనులను, అశక్తులను ఇదిగో ఎన్నుకున్నారు అనుచరులుగా. కానీ 2000 సంవత్సరాలు గడిచిన తరువాత మనం చూసినట్లయితే ఈ లోకపు నలుమూలలో ఇదిగో ఈ అపోస్తుల ద్వారా క్రైస్తవ సంఘం పెరిగినట్లు, మనము వ్యాపింప చేసినట్లు మనము చూస్తున్నాము. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది అని మనం ఒకసారి తలంచుకుంటే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువు అశక్తులను ఎన్నుకొని వారిని బలపరచారు. ప్రియులారా, యేసు ప్రభువుచే ఎన్నుకొనబడిన వారమే మనమంతరము. మనము పాపులము, అశక్తులము, తెలివితేటలు లేనివారు కావచ్చు. కానీ మనం గుర్తించాలి, మనల్ని ఎన్నుకొన్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు మనతో పాటు ఉన్నారు. ఆయన మనలను శక్తులుగా మారుస్తారు, మనల్ని బలపరుస్తారు. కానీ మనం చేయవలసినది ఒకటి, మనం ఆయన యందు నమ్మకముంచి విశ్వాసముతో జీవించాలి. దీనికోసం మనకు దేవుని దీవెనలు ఉండాలని ప్రార్థిద్దాం. దీనికోసం మనం ప్రయత్నిస్తాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.